నిన్న జరిగిన సీరియల్ ఎపిసోడ్ గుర్తుంది కదా. ఇక నాన్న షష్ఠి పూర్తి అంటే ఏంటి అంటూ అక్షయ్ని ఆరాధ్య నిన్నటి ఎపిసోడ్లో అడిగింది. ఇక దీనికి ఆన్సర్ ఇచ్చిన అక్షయ్కి దిమ్మదిరిగి షాక్ ఇచ్చింది ఆరాధ్య. విడిగా ఉంటున్న తాతయ్య నానమ్మ ఎలా షష్ఠి పూర్తితో ఒకటవుతారు కదా, మరి విడిగా ఉంటున్న నువ్వు అమ్మ కూడా ఇలాంటి ఫంక్షన్ ఒకటి చేసుకుని కలిసిపోవచ్చు కదా అని ఆరాధ్య అంటుంది. ఆ మాటతో అక్షయ్కి దిమ్మ తిరిగిపోతుంది. ఆరాధ్యని నిద్రపోమని చెప్పి పంపించేసి అవనిపై ఫైర్ అవుతాడు అక్షయ్. ఏంటి నీ ప్లాన్లు ఏం వర్కౌట్ కావడం లేదని నీ కూతురుతో రాయబారాలు పంపుతున్నావా, చి అని చిన్నపిల్లలను కూడా ఇలాంటి పనులకు వాడుకోవాలని నీకు ఎలా అనిపించిందంటూ నోటుకొచ్చినట్లు పేలతాడు అక్షయ్. కాసేపు విన్న అవని ఇక సహించలేక ఆపుతారా మీ పురాణం అంటూ రివర్స్ అవుతుంది. నేను ఏ తప్పు చేయలేదని మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదు. అయినా ఇన్నాళ్ళుగా నేను ఎప్పుడైనా మిమ్మల్ని క్షమించమని కానీ నన్ను మీతో తీసుకువెళ్ళండి అని కానీ అడిగానా? నేను తప్పు చేయలేదు, అది మీరు అర్థం చేసుకున్నానే కదా అన్నాను. అయినా చిన్నపిల్లలతో ఇలాంటి విషయాలు మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అంతగా చేయాలి అనుకుంటే పెద్దలతోనే పంచాయతీ పెట్టించేదాన్ని అంటూ అవని ఇచ్చిపడేస్తుంది. మరోవైపు పల్లవి టెన్షన్ పడుతూ ఉంటుంది. పెళ్లి సంబంధం వాళ్ళు నాకు ఫోన్ చేస్తారని డాడ్ చెప్పారు, ఇంకా కాల్ రావట్లేదేంటి అని పల్లవి అటు ఇటు తిరుగుతుంది. ఇంతలో ఫోన్ వస్తుంది. నమస్తే అండి, చక్రధర్ గారు మీకు ఫోన్ చేయమని చెప్పారు పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి. ప్రణతి ఫోటో కూడా మాకు పంపారు. మా అబ్బాయి నవీన్కి మాకు మీ చుట్టాలందరికీ మా అమ్మాయి బాగా నచ్చింది. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఇవ్వండి మాట్లాడతా అంటారు. దానితో ఉండండి మా అత్తయ్యకి ఇస్తున్నా అంటూ ఫోన్ పార్వతికి ఇస్తుంది పల్లవి. ఫోన్ తీసుకున్న వెంటనే మీ అమ్మాయి బాగా నచ్చిందండి అంటూ వాళ్ళు చెప్తారు. దీనితో పార్వతి సంతోషపడుతుంది. రేపు షష్ఠిపూర్తి ఫంక్షన్కి మీరు ఎలాగో వస్తారు కదా, అక్కడ మా వాళ్ళందరూ ఉంటారు. సో రేపు అన్ని విషయాలు మాట్లాడుకుని కుదిరితే నిశ్చితార్థం కూడా చేసేసుకుందామని పార్వతి అంటుంది. దీనికి ఓకే అండి, చక్రధర్ గారు కూడా ఇదే చెప్పారని అవతల వ్యక్తి చెబుతాడు. ఇక ఫోన్ కట్ చేసిన తర్వాత పార్వతికి ఒక అనుమానం వస్తుంది. అది కాదు పల్లవి, అమ్మాయి వాళ్ళకి నచ్చిందని చెబుతున్నారు కానీ ప్రణతికి గతంలో జరిగిన విషయం గురించి వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో, అసలు ఈ విషయం చెప్పారో లేదనని భయంగా ఉంది అంటుంది పార్వతి. మరోవైపు పార్వతికి గట్టిగానే బ్రెయిన్ వాష్ చేస్తుంది పల్లవి. నేను మిమ్మల్ని అమ్మగా చూసుకుంటున్నాను అత్తయ్య, మీరు ఖచ్చితంగా ప్రణతికి మా నాన్న తీసుకొచ్చిన సంబంధమే చేస్తారని నాకు నమ్మకం ఉంది. కానీ ఫంక్షన్లో ఎలాంటి మొహమాటాలు లేకుండా మీరు ఈ విషయాన్ని అందరికీ చెప్పి ఒప్పిస్తారని నాకు మాట ఇవ్వండి. మీ మీద నాకు నమ్మకం ఉంది, కానీ మాట ఇవ్వండి అంటుంది పల్లవి. దీనితో ఖచ్చితంగా ఎవరు ఏమైనా ఎవరు అడ్డు వచ్చినా సరే నేను ప్రణతికి మీ నాన్న తెచ్చిన సంబంధమే చేస్తానని మాటిస్తున్నా పల్లవి. మా కోసం ఇంత ఆలోచిస్తున్న నువ్వు మాతో ఉండడం మా అదృష్టం అంటుంది పార్వతి. ఇక ఇటువైపు ప్రణతి కూడా ఇదే విధంగా అవనిని మాట అడుగుతుంది. నాకు దైవం కంటే నువ్వే ఎక్కువ వదినా, అందుకే నీతోనే నా కోరికలు కష్టాలు బాధలు అన్నీ చెప్పుకుంటాను. భరత్కి నాకు పెళ్లి చేస్తానని ఫంక్షన్లో అందరికీ ఈ విషయం చెబుతానని నాకు మాట ఇవ్వ వదినా అంటుంది ప్రణతి. నేను ఎప్పుడైనా మాట తప్పానా ప్రణతి? ఇప్పుడు మాట ఇవ్వలేను, కానీ నా సాయశక్తిలో నేను మాత్రం ప్రయత్నిస్తా. మీ పెళ్లి జరిగేలా అందరినీ ఒప్పించడానికి ట్రై చేస్తా అంటుంది అవని. అక్షయ్ అన్నయ్య ఒప్పుకున్నా సరే మా అమ్మ ఒప్పుకోదని నాకు భయంగా ఉంది వదినా అంటుంది ప్రణతి. ఇక అందరూ ఫంక్షన్కి వెళ్ళడానికి రెడీ అవుతారు. రే అక్షయ్ త్వరగా రారా, క్యాబ్ వాడు వచ్చి 20 నిమిషాలు అయింది, బయలుదేరదామంటాడు రాజేంద్ర. ఏంటి నాన్న, నేను మీతో వస్తానని మీరు ఎలా అనుకున్నారు? నేను ఇక్కడ మీకు కొడుకుగానో అవనికి భర్తగానో ఉండట్లేదు, పేయింగ్ గెస్ట్గా ఉంటున్నాను. ఇప్పుడు మీతో అక్కడికి వస్తే అందరూ నన్ను ఏమనుకుంటారు? నేను సపరేట్గా వస్తా, మీరు వెళ్ళండి అంటాడు అక్షయ్. దీనితో సరే మామయ్య, మీరంతా కారులో వెళ్ళండి, నేను ఆయన స్కూటీపై వస్తామని అవని అంటుంది. ఈ మాటకి అక్షయ్ ఫైర్ అవుతాడు. ఏయ్ ఏంటి కారులోనే రానంటే నువ్వు స్కూటీ మీద రమ్మంటావు అంటాడు. మీరు మర్చిపోయినట్లున్నారు, ఇది మీ అమ్మా నాన్నల షష్ఠిపూర్తి. పెద్ద కొడుకుగా మీరు, పెద్ద కోడలుగా నేను వాళ్ళకి బట్టలు పెట్టాలి, అది మన సాంప్రదాయం. కనుక షాపింగ్ చేసి మనం వెళ్దామంటుంది అవని. నువ్వే కొనుక్కో, నేనేమి రాను. అయినా నిన్ను పెద్ద కోడలుగా నేను మా అమ్మ అంగీకరించడం లేదు అంటాడు అక్షయ్. దీనితో మావయ్య మీరు చెప్పడని అవని అంటుంది. రే అవనిని మన ఇంటి పెద్ద కోడలుగా అంగీకరించింది కాబట్టే బొట్టు పెట్టి మరీ మీ అమ్మ ఆహ్వానించింది. అసలు మాట్లాడడానికి ఇష్టపడిన మీ అమ్మ అవనిని మరీ ఎందుకు పిలిచిందని అనుకుంటున్నావు అంటాడు రాజేంద్ర. ఈ మాటలకు అక్షయ్ నీళ్లు నములుతాడు. అయినా కానీ నేను మాత్రం అవనితో రాను, నాకు ఇష్టం లేదు అంటాడు అక్షయ్. దీనితో చూసారా మావయ్య, మీకు బట్టలు కొనడమే ఆయనకి ఇష్టం లేదు, ఇక షష్ఠిపూర్తికి ఏం వస్తారులే అని ఫిట్టింగ్ పెడుతుంది అవని. అవునమ్మా నువ్వు చెప్పింది నిజం, అయినా ఇష్టం లేని వాళ్ళ మధ్య నేను షష్ఠిపూర్తి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, ఈ ఫంక్షన్ క్యాన్సిల్, నాకు వద్దని ట్విస్ట్ ఇస్తాడు రాజేంద్ర. దీనితో వామ్మో వద్దు వద్దు, నేను అవనితో షాపింగ్కి వెళ్తా, మీరు బయలుదేరండి అని అక్షయ్ అంటాడు. దీనితో రాజేంద్ర ఆరాధ్య భరత్ ప్రణతి క్యాబ్లో బయలుదేరతారు. ఇక్కడతో నేటి ఎపిసోడ్ ముగిసింది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.